సీఎం అయ్యాడు. నెక్స్ట్ 91లో రాజీవ్ గాంధీ గారు చచ్చిపోయిన తర్వాత అనుకుంటాను ఈ ఎల్టీటీఈకి కరుణానిధికి సంబంధాలు ఉన్నాయనే దీంతో కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దు చేశారు. రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి. మళ్ళీ ఎలక్షన్లు వస్తే జయలలితకి 225, కరుణానిధికి 7 సీట్లు. ఎక్కడ 180-69 తక్కువ 7కి పడిపోయాడు. రూలింగ్లోంచి అపోజిషన్లోకి మెజరబుల్ అపోజిషన్. కానీ ఏడుస్తూ ఇంట్లో కూర్చోలా, నడిపాడు 5 ఏళ్ళు ప్రతిపక్ష పాత్ర నడిపాడు 7గురితోటే. నడిపి 96 వచ్చేటప్పటికి కరుణానిధికి 221, జయలలితకి 4 అసెంబ్లీ సీట్లు. లాస్ట్ టైం 7 వచ్చిన వాడేమో 221 పెరిగాడు, 225 వచ్చిన వాళ్ళు 4కు తగ్గారు. 2011లో మళ్ళీ 203. జయలలిత 2 సార్లు నెగ్గింది. 2016లో కూడా నెగ్గింది ఆవిడ చచ్చిపోవటానికి ముందు. అంతకుముందు ఎప్పుడు ఒకసారి ఈయన ఒకసారి ఆవిడ అలా వచ్చేది. 2 సార్లు నెగ్గింది. ఈ రాజకీయంలో ఎప్పుడు కూడా నిస్సత్వ నిస్సహాయత ఉన్నవాడు రాజకీయాల్లోకి రావటమే అనవసరం. ఉదాహరణ చంద్రబాబు నాయుడే. ఆయన వయసుకి మొన్న వేసంకాలం టీవీలో చూస్తుంటే మనకు చెమటలు పట్టేసాయి. ఏంట్రా బాబు ఇంత ఎండలో అలా పడి మెయిన్ రోడ్డు మీద నిలబడి అలా మాట్లాడుతున్నాడు, చెమటలు కారిపోతుంటే మనకే భరించలేకపోతున్నాం. ఏసీ కూర్చుని ఎలా తిరుగుతున్నాడు అంటే ఆ కసి, ఆ రాజకీయం అనేటువంటి ఆ కసి ఉండాలి. నిస్సత్వ తగ్గిపోవాలి. నిస్సహాయత నాకు ఎవడో లీడరా అన్నది ఉండకూడదు. అలా చేశాడు కాబట్టి ఆయన మళ్ళీ రివర్స్ అయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మా వాళ్ళని కొట్టేస్తున్నారు. ఇవన్నీ కూడా మామూలుగా జరుగుతూ ఉంటాయి. ఈసారి కొంచెం ఎక్కువ జరుగుతూ ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి దీనికి మైనస్కి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి పనులు కక్షతో చేస్తున్నాడు అని మిడిల్ క్లాస్ జనం నమ్మారు. ఆయన చేస్తున్నటువంటివి రూల్ ప్రకారం చేశాడా, రూల్ ప్రకారం చేయలేదా అన్నది పక్కన పెట్టి, రూల్ ప్రకారం చేసినా రూల్ ప్రకారం కాకపోయినా ఇది కక్ష పట్టి చేస్తున్నాడా అని ఖచ్చితంగా మెజారిటీ ప్రజలు నమ్మారు. ఇంకా ఏ బడుగు బలహీన వర్గాల వాళ్ళ ఓట్లు నీకు వస్తాయనుకున్నావో ఆ బడుగు బలహీన వర్గాల వాళ్ళంతా కూడా రెక్కాడితే కానీ డొక్కాడని జనం. ఆ జనానికి 50 రూపాయల లిక్కరు 200 రూపాయలు దాటిపోతే గవర్నమెంట్ నడపడం అంటే పెద్ద పనేం కాదండి. ఇంట్లో మీ ఆవిడో మీ అమ్మో ఇల్లు ఎలా నడుపుతుందో అలాగే ఇది. ఏ ఖర్చు అవాయిడ్ చేయగలమో ఏ ఖర్చు అవాయిడ్ చేయలేని పరిస్థితి. వీటిని 2 రకాల ఖర్చుల్లో సరిగ్గా విడదీసి చూసుకుంటే సరిపోతుంది. ఈ గవర్నమెంట్ దగ్గర బహుశా అది లోపించింది. నాకు మా ఫాదర్ బిజినెస్ మ్యాన్. నాకు బాగా గుర్తు 1970లో మా ఫాదర్ హెల్త్ పాడైపోయి వ్యాపారం ఆపేశాడు. ఆపేసి ఉన్న డబ్బులు అప్పులు ఇచ్చాడు వడ్డీ వస్తుందని. ఆ అప్పులు ఇచ్చిన మొత్తం అంతా కూడా అన్నీ కోర్టు కేసుకి అయిపోయాయి. ఎవరు వెనక్కి తిరిగి ఇవ్వాల. మంచి అప్పులే ఇచ్చాడు, సెక్యూరిటీ చూసుకుని అన్నీ చూసుకుని ఇచ్చాడు. పరిస్థితి మారింది. ఆస్తులు అమ్మవలసిన పరిస్థితి వచ్చింది. నాకు బాగా గుర్తు మా ఫాదర్ ఫస్ట్ జీప్ డ్రైవర్ని తీసాడు. ఇదేంటి డ్రైవర్ని తీసాడని మాకు ఆనందం, ఎందుకంటే మేమే డ్రైవ్ చేయొచ్చని కుర్రాళ్ళం కదా. తర్వాత జీపే అమ్మేశాడు. తర్వాత ఫోను, అప్పుడు ఫోన్లో ఏంటంటే నంబర్ ప్లీజ్ డైలింగ్ కూడా లేదు. ఫోన్కు చెక్క పెట్టి చేయించి తాళం వేశాడు, ఎవరు పడితే వాళ్ళు వాడకుండా. తర్వాత మా ఇంట్లో సగం పోర్షన్ అద్దెకిచ్చేశాడు. ఆ తర్వాత మాకు వీరభద్రపురంలో స్థలం ఉంటే ఆ స్థలం అమ్మేసి తను ఇవ్వాల్సిన బాకీలన్నీ ముందు తీర్చేశాడు. ఎందుకంటే వడ్డీలు పెరిగిపోతుంటాయి. ఆ రోజుల్లో అనుకున్నాం మనకు ఇవ్వాల్సినాడు ఏమీ ఫీల్ అవ్వట్లేదు, మనం ఎందుకు ఇచ్చేయాలి ఇంత కంగారు పడి ఆస్తులు అమ్మేసి ఏంటో అనుకున్నాం. కానీ ఈ వేళ ఆలోచిస్తే ఆ వేళ అలా చేశాడు కాబట్టే మా ఫ్యామిలీ పూర్తిగా దారిద్ర్య రేఖకి దిగువకి దిగజారిపోకుండా నిలబడ్డానికి కారణం మా ఫాదర్ ఆ వేళ తీసుకున్న స్టెప్సే. ఎక్స్పెండిచర్ తగ్గించడం, ఇన్కమ్ వచ్చేటువంటి మార్గాలు ఏమున్నాయి వెతుక్కోవడం, ఇల్లు అద్దెకిచ్చడం, ఇవన్నీ ఇన్కమ్ మార్గాలు. బయట ఉన్నటువంటి బాకీలు తీర్చేయడం ద్వారా వడ్డీలు పెరగవు, ఆస్తులన్నీ పోవు. ఇది చాలా సింపుల్ మేనేజ్మెంట్. మనందరం అదే చేస్తాం. మనం ఏదో ఒక స్థలం దొరికింది, ఆ స్థలం కొనడానికి అప్పు చేస్తాం. ఎందుకంటే గ్యారంటీ ఇక్కడ రేటు పెరుగుతుంది, రేటు పెరిగి ఇక్కడ వడ్డీ కన్నా స్పీడ్గా రేటు పెరుగుతుంది కాబట్టి మనకేం ఇబ్బంది లేదు. అదే ఇంట్లో సత్యనారాయణతం చేసుకుందామనో పిల్ల పెద్ద మనిషి అయిందనో అప్పు చెప్పి అప్పు తీసుకొచ్చి చేశారనుకోండి,
తీర్చడానికి మార్గం ఆలోచించకపోతే మాత్రం ఆ అప్పు మిమ్మల్ని ముంచేస్తుంది. ఎందుకంటే అది ఇది దీని లాంటిదే, అమ్మఒడి లాంటిదో లేకపోతే రైతు భరోసా లాంటిదో ఇచ్చిన తర్వాత ఇంక మళ్ళీ ఖర్చు పెట్టాక ఇంక వెనక్కి వచ్చేది కాదు. దీనికి పెద్ద ఆర్థిక శాస్త్ర నైపుణ్యత అక్కర్లేదు, చాలా సింపుల్, ఎవడైనా సరే చేసే పని ఇది. ఓ చిన్న రోజు కూలి పనికి వెళ్ళే కార్మికుడికైనా సరే వాడికి ఒక బడ్జెట్ ఉంటుంది, ఆ బడ్జెట్ ప్రకారం నడుచుకుంటాడు. మీది ఏమైంది? మీ వ్యాపారాలు ఇలాగే చేశారా? మీ వ్యాపారాలకు ఉన్నటువంటి అప్పులన్నీ తీర్చేశారు. ఎందుకు మీరు అప్పులు తీర్చడం? ఎందుకంటే అప్పులు తీరిస్తే ప్రాపర్టీ సేఫ్. ఈవేళ మీరు ఇక్కడ అప్పులు చేసుకుంటూ పోతున్నారు. ఈ అప్పులు ఎప్పుడు దాకా చేయగలరు? 180% ఇచ్చినా సరే మనకు అప్పు పుట్టని పరిస్థితి కూడా అతి తొందరలో వచ్చేస్తుంది. ఎందుకంటే ఆస్తులు ఎన్ని ఉంటాయి? అయిపోతాయి ఆస్తులు. మన ఆస్తులు కూడా ఉండాలి కదా, పెరగాలి కదా. ఒక పక్కన ఎక్కడ ఆస్తులు అక్కడ తాకట్టు పెట్టేస్తున్నారు. ఇది ఎందుకు ఈ పరిస్థితి తీసుకొచ్చారు? ఎలా ఉంది? ఇంత ముందు కూడా మీకు చెప్పాను. ఈవేళ ఈ రోజుకి 6,22,599 కోట్ల రూపాయలు మనం బాకీలు ఉన్నాం. ప్రభుత్వ బాకీలు అయితేనే, లేకపోతే కార్పొరేషన్ల ద్వారా చేసిన బాకీలు అయితేనే. ప్రభుత్వ బాకీలు అయితే 1,49,343 1,49,343 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక చేశాడు. ఆ వేల్టీకి ఉన్నటువంటి మన మొత్తం అప్పు 1956 నుంచి 2019లో ఈయన వచ్చే వరకు ఉన్న మొత్తం అప్పు 3,14,495 కోట్లు. అందులో చంద్రబాబు నాయుడు గారు మనకు అప్పచెప్పింది ఎంత అంటే 2,10,086 కోట్లు చంద్రబాబు నాయుడు గారి టైంలో చేసింది. అంతకు ముందు గవర్నమెంట్లు అన్నీ కలిపి చేసింది 1,04,409 కోట్లు. ఈయన వచ్చిన తర్వాత చేసింది 3,08,104 కోట్లు 2 ఏళ్లలో. ఇవన్నీ కలిపి మన మీద 6,22,599 కోట్లు అది ఉంది. ఇది కాకుండా మొన్నే ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి డైరెక్ట్గా సీఎం గారిని కలిసి వెళ్ళారు. బాబు మా డబ్బులు 25,000 కోట్లు ఉన్నాయి, అవి ఇవ్వకపోతే మేము మరి కరెంట్ ఆఫ్ చేస్తారో లేకపోతే ఏం చేస్తారో తెలియదు, కానీ మనం వాడుకుంటున్న కరెంటు బాబుతో మనం కట్టవలసింది 25,000 కోట్ల రూపాయలు వేరే ఉంది, 6,22,000 కోట్లు కాకుండా. పోనీ బాగుందిరా, ఏదో అప్పు చేస్తున్నాడో ఏది చేస్తున్నాడో, లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది, తర్వాత చూసుకోవచ్చులే అనుకోవడానికి ఇసుక, సారా, పెట్రోలు, వెహికల్ ట్యాక్స్, మున్సిపల్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, కరెంట్ ఛార్జెస్ పెరగనిదంటూ ఏదీ లేదు. అన్నీ పెరుగుతూనే ఉన్నాయి, అప్పులు పెరుగుతున్నాయి, ఆస్తులు అసలు ఏమీ ఏర్పట్టలేదు. ఏంటి దీనికి సొల్యూషన్ అని మనం లాస్ట్ టైం అడిగితే ఇదే మీరు చెప్పే సొల్యూషను, ఇంకా ఎక్కువ అప్పులు చేయడం. దీన్ని ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నారు? నిన్న రాజేంద్రనాథ్ రెడ్డి గారు రాసిన దాంట్లో చాలా క్లియర్గా ఉంది. ఏమని? పరిస్థితులు బాగోలేవు కాబట్టి దీన్ని పెంచుతున్నాం. ఈ 180% పెంచడానికి కారణం ఏంటంటే పరిస్థితులు బాగోలేవు, కేంద్రం ఇవ్వాల్సింది ఇవ్వలేదు, మనకేమో కోవిడ్ వచ్చి మనకి పడిపోయింది, అని చేత తప్పనిసరి అయ్యి ఈ రకంగా 180% పెంచుతున్నామని ఆయన చెప్పాడు. అంటే ఇంక ఇలా మనం ఉన్నవి తినేసి తర్వాత అడుక్కు తినడమేనా? ఎప్పటికైనా ఏమైనా ఉందా మార్గం? పోనీ కేంద్రం నుంచి ఏమైనా తేగలుగుతున్నారా అంటే అక్కడ ఏమి తేలేమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాడు సీఎం అవగానే. అడుగుతూ ఉంటాం.